ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఆలు ఎగ్ మసాలా కర్రీ అండి. చాలా బావుంటది. చాలా ఈజీగా గూడా చేసేద్దాం. ఒకసారి చూసేయండి రెసిపీ. ఆలు మంచిగా వాష్ చేసుకొని ఒక బౌల్‌లో వేసేసుకొని, ఎగ్స్ తీసుకొని, ఎగ్స్ కూడా అందులో ఏసేసుకొని మగ్గించుకోండి. ఒక చిన్న పాన్ పెట్టుకొని పల్లీలు మంచిగా రోస్ట్ చేసుకొని ఇట్లా ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని జీడిపప్పు, వెల్లుల్లి, ఆనియన్, కొంచెం అల్లం పేస్టు, 3 యాలకులు, కొంచెం కొబ్బిర, ఒక చెక్క మొగ్గ కొంచెం యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోకి మొత్తం పైన మొత్తం తీసేసుకోండి. అదే ప్యాన్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి ఒక 2 ఆర్ 3 కట్ చేసి పెట్టుకున్న టొమాటో యాడ్ చేసుకొని, టొమాటో కొంచెం మగ్గాక మనం చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం యాడ్ చేసేసుకోండి. కొంచెం పసుపు యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఇట్లా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. మీరు తగినంత యాడ్ చేసుకొని మీకు సరిపోయినంత. ఇలా ఒక ప్యాన్ తీసుకొని కస్తూరి మేతిని మొత్తం రోస్ట్ చేసుకొని ఇట్లా చేత్తో మొత్తం స్మాష్ చేసుకొని అది కొంచెం వేసేసుకోండి. మీ ఇష్టం అండి. స్కిప్ చేసేస్తే స్కిప్ చేసేయండి. కస్తూరి మేతి అనేది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. అది మీ ఇష్టం. ఎప్పుడైనా ఏ ఎగ్ అయినా ఇక్కడ ఇలా బాయిల్ చేసి ఏ కర్రీలైనా వేసుకోవాలంటే ఇట్లా ఘాటులు పెట్టుకొని చేసుకోండి. చాలా బాగుంటుంది ఎగ్ మనం బాయిల్ చేసి ఫ్రై చేసుకుంటాం కదా, అలా అయినా కానీ ఇట్లా కర్రీస్లో వేసుకున్నప్పుడు కానీ అలా చేసుకొని చాలా బాగుంటుంది. మనం ఉడికించుకున్న ఎగ్గు పొటాటోని మొత్తం ఇందులో యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని కారము సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. చపాతీ, పూరి అట్లా ఇడ్లీకి కానీ దోశకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇంతే అండి ఇవాళ రెసిపీ.